ఎంతగా తగ్గిస్తున్నారంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు. వ్యవస్థలు అందరూ ఒక్కొక్కరు ఒక స్పిరిట్తో దేవుడు కాపాడగలడు. దేవుడు కాపాడడానికి సమర్థుడు, రక్షించే సమర్థుడు. దేవుడి దగ్గరికి వస్తున్నా సరే సత్యాన్ని దూతలాగా దేవుడు కాపాడడానికి చూస్తున్నాడు. అనేక తాగుడని వ్యసనం పట్టి వినిపించలేదు, సిగరెట్ అని వ్యసనం వదలలేదు, చెట్టు వదలలేదు, పూర్వపాడాలని వ్యర్థమైన కల్పన కథలని వ్యర్థంగా వృధాగా ఇంటికన్నా ప్రయోజనం లేదు, సంఘాలు లేదు. వాళ్ళ జీవితాన్ని వారే ఆడగానే వాళ్ళ శరీరాన్ని అంతా పాడు చేసుకున్నారు. అమ్మాయి పిచ్చని రకరకాలుగా మన చోట్ల ఈ కాలం వ్యవస్థలని, కానీ దేవుడు కాపాడగలడు, దేవుడు రక్షించగలడు, దేవుడు కాపాడే సమర్థుడు. ఎన్ని స్వీట్లు వచ్చినా, ఎన్ని అప్రకారములు వచ్చినా, ఒక రకాల ఇబ్బందులు పెట్టినా సరే దేవుడు కాపాడే సమర్థుడు. దేవుడు కాపాడే సమర్థుడు, వీరుడు, యోధుడు, ఆయనే నేరుగా వస్తాడు. నువ్వు ఎన్ని పాపంలో ఉన్నా, బంధకాలలో ఉన్నా, వినిపించలేని స్వాతంలో ఉన్నా, ఆ త్వరమైన వ్యసనమైన ఏదైనా సరే నా తండ్రి వినిపించే సమర్థుడు, నా దేవుడు కాపాడే దేవుడు. ఇటువంటి వ్యసనాలతో ఉన్నా కాపాడే దేవుడు. చివరికి గెలిచేది నువ్వు, మన ఏసయ్యే. నిత్య జీవానికి చేరకుండా ఎవరు రావలేదు.